కాబట్టి క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన వారై ఉండాలి. సత్యం అంటే ఏమిటో అన్నది యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి చూపించారు. తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు. అదే సత్యాన్ని మనకి ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు తన ప్రేమ ద్వారా చూపించారు, ప్రత్యక్షపరిచారు. అలాగే ఆ సత్యములోనే ప్రత్యక్షపరచబడుతున్నాడు పౌలు గారు, ప్రత్యక్షపరుస్తున్నారు. అలాగే ఆ ప్రత్యక్షతను ఇప్పుడు మనం కొనసాగినట్లయితే ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కాబోతున్నాము. కాబట్టి ఇప్పుడే మనం సరిగ్గా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్న వారంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రొత్త నిబంధన పరిచర్య ఏంటంటే సత్యమును ప్రత్యక్షపరచుట. ఇది క్రొత్త నిబంధన పరిచర్య. ఈ క్రొత్త నిబంధన పరిచర్య చెప్పేది ఏంటంటే సత్యమును ప్రత్యక్షపరచాలి. అది మనలో నుంచి కనబడాలి. ఇది ప్రత్యక్షపరచుకున్న యేసుక్రీస్తు వారు అటువంటి ప్రత్యక్షత మనం కూడా ఇతరులకు చూపించాలి. ఇతరులకు చూపిస్తున్నాం సరిపోతుంది కదా, వెనకాల అనేకమైనటువంటి దాచుకున్నాం అంటే అది కుదరదు. ఎందుకంటే హృదయమును ఆత్మను పరిశోధించే దేవుడు, అంతరంగాలను కూడా పరిశోధించే దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఎదుట ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రత్యక్షపరచబడతాము లోకంలో. అయినా లోకం ఆయనందు విశ్వసించిన వారైతే సువాసనగా చూస్తారు, లేకపోతే వెర్రివారిగా చూస్తారు మనని. ఇక్కడ కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో పౌలు గారు వివరంగా చెప్తున్నాడు. 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివిన మాట అదే. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించినవి వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఎందుకనగా జరిగించిన క్రియల చొప్పున మనం ఏదైతే భూమి మీద జరిగిస్తున్నామో అది ఏంటంట, అవి మంచిదైనా సరే చెడ్డవైనా సరే ఏదన్నా చేయండి, మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఏమన్నా పర్లే. కానీ అది మంచిదా చెడ్డదా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, అంటే మన దేహముతో జరిగించినటువంటి వాటి ఫలాన్ని మనం ఏం చేస్తామంటే ప్రతివాడును పొందునట్లు, అంటే ఫలాన్ని పొందుకుంటాం. అంటే మంచి చేస్తే ఒక ఫలం, చెడు చేస్తే ఒక ఫలం. అలాగే ఏ ఫలాన్నన్నా సరే పొందుకుంటాం, ఫలాన్ని పొందుకుంటాం. అది మంచి ఫలమా చెడ్డ ఫలమా అనేది మనం గుర్తుపట్టాలి. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, ప్రతివాడును జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచిదేంటి చెడుదేంటి, మంచి కార్యాలు ఏంటి అన్నది, చెడు కార్యాలు ఏంటి అన్నది మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఈ లోకంలో ఏ విషయాలు చూసినా మనం ఆహార విషయాల్లో కానీ అది పాడైపోయిందా, పనికొస్తుందా రాదా అని చూస్తాము. ఇందాకడే నా భార్య పచ్చడి వాసన వస్తుందా లేదో చూడమంది. ఎందుకని? ఆ వాసన మనకు తెలుసు. ఏ వాసన అది? చెడు వాసన వస్తే అది మంచిది కాదు. కనబడుతుంది, కానీ వాసన బట్టి దాన్ని గుర్తుపట్టచ్చు. పప్పు అయినా అది పాడైపోయిందా, ఉందా, సరిగ్గా ఉందా లేదన్నది కూడా మనం వాసన ద్వారా కనిపెడతాం. అట్లాగే ఇక్కడ కొరింథీయులకు రాస్తూ ఈ పత్రికలో ఆయన ఏం చెప్తాడంటే 2వ అధ్యాయము 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటాడు. అంటే ఎల్లప్పుడు కూడా క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను, జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక సువాసన ఉందంట, దాన్ని ప్రత్యక్షపరుస్తున్నారు. కనుపరచటం అంటే ప్రత్యక్షపరచటం. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇదొక ఆయన ఏం చెప్తున్నాడంటే సువాసన, క్రీస్తు జ్ఞానమును సంబంధించినటువంటి సువాసన. అది ఎలా ఉంటుందో తెలియాలి. మంచి అంటే ఏంటో తెలియాలి, చెడ్డ పనులు అంటే ఏంటో తెలియాలి. మంచివైనా సరే మనం చేసే క్రియలు మంచివైనా చెడ్డవైనా. ఈ లోకంలో చూసినట్లయితే చాలా వ్యత్యాసం ఉంటుంది. లోకంలో కనబడే మంచితనానికి, భూమి మీద మన దేవుని బైబిల్ గ్రంథం తెలియపరిచే మంచితనానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గ్రహించాలి.
లోక విషయాల్లో మనకి అవగాహన ఉంటది. ఏదేది తప్పు, ఏది కరెక్టో, ఏది రైటో, ఏ ఆహారం మంచిదో, ఏ ఆహారం కాదో, ఏ ఆహారముని ఎంత నిల్వ చేసుకోవాలి, ఎలా దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి, ఎలాగైతే అది పాడవకుండా చూసుకోవాలన్నది చాలా అవేర్‌నెస్‌తో స్త్రీలుంటారు. కానీ స్త్రీలకి దేవుని గురించినటువంటి సత్య జ్ఞానం మాత్రం అస్సలు జీరో. సత్యమును గురించినటువంటి నాలెడ్జ్ వారికి జీరో. దానికి తగ్గట్టుగా భర్తలు గూడా వారికి చెప్పకపోవటము, భర్తలు గూడా దేవుని యొక్క సువార్తను అంగీకరించకపోవటం దురదృష్టకరం. స్త్రీలు ఎక్కువ శాతం అన్ని విషయాల్లో ఆహారం విషయాల్లో చాలా ఖచ్చితంగా చెప్పగలరు. పురుషులు కూడా చెప్పలేరు. అలాంటి పరిస్థితి స్త్రీలకుంటది. ఎందుకంటే ఎంతసేపు ఆ యొక్క ఆహార తయారీ విషయాల్లో గాని, ఆహార విషయాల్లో గాని వారికున్నటువంటి నైపుణ్యత అది. కానీ క్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవుడైనటువంటి ఒక పురుషుడు క్రీస్తు యొక్క సువాసనను ఎరిగిన వాడే, జ్ఞానమునకు సంబంధించినటువంటి సువాసన ఎరిగిన వాడే ఉండాలి. వాడు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండి కుటుంబాన్ని నడపాలి అన్నది బైబిల్ తెలియజేస్తుంది. ఇక్కడ ఒకరోజు మన న్యాయపీఠం ఎదురుగా ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడతాము. ఒకసారి కనబడతాము. అక్కడ తెలియపరచబడుతుంది. ఆ క్రియలు మంచి చేస్తే మంచి చేసి మంచి ఉన్నాయా, చెడ్డ ఉన్నాయా, ఏదన్నా సరే ఆయన ముందు ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి ప్రత్యక్షం కాకముందే ఆ న్యాయపీఠం ఎదుట మనం వెళ్ళకముందే మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే సత్యము అంటే ఏంటి, మంచితనం ఏంటి, మంచి పనులేంటి, చెడ్డవంటే మనకు ఆల్రెడీ తెలుసు. చెడ్డదానికి ఫలితం ఉంటుంది, నేరానికి శిక్ష ఉంటుంది. అలాగే చెడు పనులు చేసేవారికి శిక్ష ఉంటుందని తెలుసు. అలాగే మంచి పనులు ఏంటన్నది మనం గ్రహించాలి. ఈరోజు సత్యమును తెలియజేస్తున్నటువంటి వారిని సత్యానికి ఎళ్ళనీయకుండా చేస్తుంది ఎక్కువ స్త్రీ శక్తి. అబద్ధ దుర్బోధకులకు బలాన్ని ఇవ్వటం చేత, స్త్రీ శక్తి చేత అబద్ధ బోధలు దుర్బోధకులు వారు ఈ లోకాన్నే ప్రేమిస్తున్నారు. ప్రేమించి ఈ లోకంలో కనబడుతున్న వాటిని బట్టి వీళ్ళు చూపును బట్టి ఇదిగో మాకు ఇది వచ్చింది, మాకు అవి వచ్చినాయి, మేము ఒకప్పుడు ఇలాగా ఇప్పుడు ఇలాగా, మా కొరకు మా తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, మా కష్టాలు వాడు పడకూడదు, వాళ్ళకి ఎప్పుడు మా కష్టాలు ఉండకూడదని ప్రార్థన చేశారంట. మరి యేసుక్రీస్తు వారు ఏం ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఏం ప్రార్థన చేసి ఉంటారు? అయ్యా నేను కష్టపడ్డాను, సిలువ మరణం పొందాను, ఇంక వాళ్ళు సిలువ ఎత్తుకోకూడదు, ఏం ఎత్తుకోకూడదు, పరుపుల మీద పరుపుల మీద పడుకోవాలి, చక్కగా హ్యాపీగా ఉండాలి, కాలు మీద కాలేసి కూర్చోవాలి. ఎట్లా అనగానే చెట్టు మీద నుంచి ఫలాలు వచ్చేయటం, ఫలాలు ఇంటికి వచ్చేయటం, కుకింగ్ అయిపోవటం, తినేయటం అయిపోవాలని చెప్పలా. యేసుక్రీస్తు వారు అలా ప్రార్థన చేయలా. అయ్యా నీవిచ్చిన నామం సత్యము, ఆ సత్యముల కొరకు నేనెన్ని శ్రమలు పడ్డానో వారు కూడా అంతలో ఎంతో కొంత పడతారు, వారి కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు. అంటే ఈరోజు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంది ఏంటంటే మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు, మేము చదవని చదువులు మా పిల్లలు చదవాలి, మేము వెళ్ళని దేశాలు మా పిల్లలు వెళ్ళాలి. ఇది దురాలోచన, దుష్టుడి యొక్క పన్నాగము. గుర్తుపెట్టుకోండి, పాస్టర్లు అయి ఉండి కూడా ఏ మాట్లాడుతున్నారో కూడా తెలియదు, వాక్యం ఏమి చెప్తుందో కూడా తెలియదు. గుర్తుపట్టండి, ఏది తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, నేను పడ్డ శ్రమలను జయించుటకు నువ్వు సహాయం చేశావు, నా బిడ్డలకు కూడా సహాయం చేయ్యా, విడిచిపెట్టకు, నీ జయ జీవితాన్ని వారికి దయచేయ్యా, ధైర్యాన్ని దయచేయ్యా, నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసము ధైర్యాన్ని దయచేయ్యా, వారు నీ బిడ్డలుగా పెరగాలయ్యా, మాకన్నా ఎంత శ్రమలో వెళ్ళినా కూడా వారు నిలబడే శక్తిని వారికి ఇవ్వయ్యా, మాకన్నా ఉన్నతులుగా వారిని నువ్వు కాపాడయ్యా, సహాయం చేయ్యా. కాపాడంటే వారు ఆ పని చేయగల శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మహిమపరిచాడు యేసుక్రీస్తుని. అలాగే నా తండ్రి అయిన దేవా నీవే నన్ను మహిమపరిచిన విధంగా మాకు సహాయం చేసిన విధంగా మా పిల్లలకు సహాయం చేయమని ప్రార్థించారు. మాకొచ్చిన కష్టాలు మా పిల్లలకు రాకూడదు, మాకొచ్చిన అప్పులు మా పిల్లలకు ఉండకూడదు, లేకపోతే మాకొచ్చిన శ్రమలు వాళ్ళకి రాకూడదు, మేము చదవలేనటువంటి చదువు వాళ్ళు ఇంకా ఉన్నత చదువు చదవాలి, మేమేదో ఫ్యూన్‌గా చేసాము, వాళ్ళేమో కలెక్టర్లుగా చేయాలి, మేమేదో రాజకీయ నాయకులుగా కార్పొరేటర్లుగా చేసాము, వాళ్ళేమో ముఖ్యమంత్రులుగా చేయాలి. ఇది కాదు ప్రార్థన. అది క్రైస్తవుడు చేసుకునే ప్రార్థన కాదు. ఎంత శ్రమల్లో మేము వెళ్ళినా మేము కాపాడుకోలేదయ్యా, మీరు మమ్మల్ని కాపాడారు. అదేవిధంగా ఎటువంటి శ్రమలు ఎంతకన్నా నా పిల్లలు ఎక్కువలోకి వెళ్ళినా కూడా వారిని గైడ్ చేసేవాడు నువ్వని చెప్పి ప్రార్థించాలి. ఇది క్రైస్తవ్యం. ఇక్కడ ఏదైతే చెప్పబడుతుందో వాక్యాన్ని గ్రహించినట్లయితే ధైర్యం ఆటోమేటిక్గా ఆయన ఇస్తాడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, ఆయన అడిగినప్పుడు బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. ఒకరోజు మనం ప్రత్యక్షం అవుతాం, అది మంచి పనులు చేసి
మంచి పనులు చేసామా, మంచి క్రియలు చేసామా, చెడ్డ క్రియలు చేసామా, దాన్ని బట్టి అక్కడ ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే వాక్యం చెప్పబడుతుందో, ఈ వాక్యాన్ని వక్రీకరించకూడదు. అందుకనే ఏం చెప్తాడంటే పౌలు గారు, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఒక సేవకుడు ఎక్కడుండి బోధిస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి స్టేజీ, ఒక స్థానం, అక్కడుండి బోధిస్తున్నాడు. ఎవరికి బోధిస్తున్నాడు? యేసుక్రీస్తు వారికే బోధిస్తున్నాడు. క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మేము క్రీస్తు ఎదుట దేవుని యందు బోధిస్తున్నాము. ఈరోజు ఎవరికన్నా భయము, భక్తి ఏమైనా ఉందా? లేదు. ఇదే పౌలు గారు ఈ ప్రత్యక్షత గురించి తెలియజేస్తూ 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట 2వ వచనంలో ఏమంటున్నాడు? అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. కుయుక్తిగా నడవట్లేదు, వాక్యాన్ని వంచనగా బోధించక, అలాగే కలిపి చెరపట్లేదు వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని కలిపి చెరపట్లా. పరలోకానికి నడిపే వాక్యాన్ని భూలోకానికి నడిపి చెరపట్లేదు. కాబట్టి మంచి ఏంటో చెడేంటో మీకు వివరంగా ప్రత్యక్షపరుస్తున్నాము. ఈరోజు మనం సత్య ప్రత్యక్షతలో ఉన్నట్లయితే ఒకరోజు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతాము. ఆ ప్రత్యక్షతలో సత్యము ముందు ప్రత్యక్షం అవుతాము. ఆటోమేటిక్గా మీరు గుర్తుపట్టండి, ఇక్కడ సత్యంగా మన ప్రజల ముందు ప్రత్యక్షపరచబడి దేవుని ఎదుట ఉన్నామని ఉన్నట్లయితే, ఆ యేసుక్రీస్తు వారు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన ముందు మన ప్రత్యక్షమైనప్పుడు, సత్యం ముందు ప్రత్యక్షమైనప్పుడు, అబద్ధ ధనాన్ని సంపాదించుకున్నవాడు పరిస్థితి చెడ్డవారు వారు ఆశీర్వాదాల కోసం, వాటి కోసం, వీటి కోసం ప్రజల్లో గొప్పతనం కావాలని కోరుకున్నవారు చెడ్డ పని చేసిన వారు. సత్యం ముందు ఊరికే తేలిపోతారు. కాబట్టి మనం ముందుగానే సత్యముకు ప్రత్యక్షమైనట్లయితే న్యాయపీఠం ఎదుట ధైర్యంగా మనం నిలబడగలుగుతాము. కాబట్టే సత్యముగా మీరు ఈ విధంగా ఉండండి, సత్యం బట్టి న్యాయం తీరుస్తానని చెప్తాడు ఆయన. యెషయా గ్రంథము 42 అధ్యాయం 3వ వచనంలో ఆయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న జనుపనారును ఆయన ఆర్పడు. ఆయన సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. సత్యమును అనుసరించి న్యాయాన్ని కనపరుస్తాడు. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చూపించిన సత్యం ఏదైతే ప్రత్యక్షపరచుకున్నారో, ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ సత్యమైన తండ్రి అయినటువంటి సత్యమును ఏదైతే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరిచారో, అదే సత్యాన్ని ఎవరు ప్రత్యక్షపరిచారు? పౌలు గారు ప్రత్యక్షపరిచారు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఏంటాయన నామము? కృపా సత్యము. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఈరోజు మీరు గైకొంటారా ఈ వాక్యాన్ని? సత్యం అంటే అబద్ధధనాన్ని వదలటం అండి. యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి అని మీరు విశ్వసించగలరా? జీర్ణించుకోగలరా? బలమైన ఆహారాన్ని తినగలరా? ఆస్తులు వదలమంటే వదిలే ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అని భయభక్తులు ఉందా? జ్ఞానం ఉందా? లేకపోతే గైకొనే ధైర్యం ఉందా? ఎన్ని రోజుల నుంచి మీరు సీనియర్గా ఉన్నారు విశ్వాస జీవితంలో? ఎన్నాళ్ళ నుంచి బైబిల్ పట్టుకొని మీరు బైబిల్ని ధ్యానించకుండా, బైబిల్ని అనుసరించకుండా ఉన్నారు? ఆయన ఏమంటాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 31లో యూదుల గురించి చెప్తున్నాడు ఒక మాట ఇక్కడ. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నా వాక్యమందు నిలిచిన వారైతే మెస్సయ్య వస్తాడు అని మీరు ఆ వాక్కు ప్రకారం మీరు నిలిచి ఉంటే, ఆ మెస్సయ్య ఎలాగొస్తాడో అన్ని వివరాలు రాయబడ్డాయి. రాయబడిన దాన్ని మీరేం చేయలేదు, ఆ వాక్యమును విని వదిలేశారు. కానీ మీరు ఊహించుకున్నారు, మీరు ఒక పిక్చర్ పెట్టుకున్నారు. దేవుడు అంటే ఎంత గొప్పవాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న చెప్పిన ఆయన ఎందుకు గాడిద మీద వస్తాడు? ఆయన
ఆకాశం అంత పెద్దవాడు, ఒక ఆయన భూమి ఏమో ఆయన పాదపీఠం కింద ఉంది. అలాంటి వాడని చెప్పి వారు వాక్యమందు నిలిచిన వారు కాదు, నిలవలేదు. మెస్సయ్య వస్తాడన్న సంగతి వారు గ్రహించక వారేం చేశారంటే వాక్యానుసారమైనటువంటి జీవితానికి వెళ్ళలేదు. కంటిన్యూషన్ అవల. వారు ఆ వాక్కుని ఎరగకపోయారు. ఆయన ఏం చెప్తున్నాడు? 17 అధ్యాయము 6వ వచనం. నీ నామమును ప్రత్యక్షపరిచితిని. తండ్రి అయిన దేవా, నీ నామాన్ని నీ ప్రజల ఎదుట ప్రత్యక్షపరిచాను. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. వారు ఏది గైకొన్నారు? పౌలు గారు ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయం 2వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్యములను విసర్జించి ఉన్నాము. సత్యమును ప్రత్యక్షపరచుట వలన, యేసుక్రీస్తు వారు సత్యమును ప్రత్యక్షపరిస్తే అదే సత్యమును ప్రత్యక్షపరిచే ఆయన గైకొన్నవాడు పౌలు గారు. మనకి 2 సాక్ష్యాలు ఇక్కడ. యేసుక్రీస్తు వారు మనం చేయలేనిది చేసి చూపించాడు. ధర్మశాస్త్రం చేయలేనిది ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేశాడు. అలాగే మనము కూడా చేయగలిగిన దాన్ని చూపించాడు. ఆయన చేశాడు. ఆయన తదనంతరం శిష్యులు చేసిన ఇంకా వివరంగా చూసినట్టయితే మనం పౌలు గారిని చూడగలము. ఆయన్ని మనం వివరంగా చూడగలం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సత్యమును ప్రత్యక్షపరిచేవాడు క్రైస్తవుడు, సత్యమును ప్రత్యక్షపరిచేవాడు సేవకుడు, సత్యమును ప్రత్యక్షపరిచేవాడు పాస్టర్. అబద్ధధనాన్ని కూర్చుకునేవాడు పాస్టర్ కాదు, ఉపదేశకుడు కాదు, వాడు సేవకుడు కాదు, వాడు విశ్వాసి కాదు, వాడు దొంగ, దోచుకునేవాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు బైబిల్లో యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల కాపరి గురించి తెలియజేస్తున్నాడు. ఆయన నేనే నిజమైన గొర్రెల కాపరినని, ఆయనే నిజమైన గొర్రెల కాపరి. ఆ కాపరి ఎలాగుంటాడో చూపిస్తాడు. ఆకాశ పక్షులకు బొరియలను, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షుల గూడులు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఆయన సత్యమును ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే పౌలు గారు కూడా ఏమంటాడు? ఏ విధము చేతనైనా, ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనే ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మొదటిగా చేస్తుంది ఏంటంటే, ఆయన ఉన్నదంతా సమస్తమును వదిలి పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. 12వ వచనం ఏమంటున్నాడు? ఇంకా నేను గెలిచానని కాదు, వదిలేశాను. అయితే ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనైనను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతున్నా దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. ఈరోజు మనం అబద్ధధనాన్ని వాటిని వదిలి దేవుని యొక్క అధికారాన్ని పొందుకొని ఈ భూమి మీద వెలుగుగా జీవించాలి. యూదా ప్రజలు ప్రత్యేకించబడ్డారు. ఎందువల్ల? అన్యజనులకి సాక్షార్థంగా నిలబడటానికి, దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుని యొక్క పనిని సంపూర్ణంగా చేస్తున్న వారిగా ప్రపంచానికి కనబడాలి, వెలుగుగా ఉండాలని చెప్పి ఒక మాదిరి శరీరంలో ఒక ప్రత్యేక జనంగా యూదులున్నారు. వారేం చేశారంటే వెలుగు దగ్గరికి రాకుండా చీకటినే ప్రేమించారు. అదే చీకటిలో వాళ్ళు వెళ్ళిపోయి లోకానికి చీకటిగా మారారే తప్ప వెలుగుగా ఆయన్ని ప్రత్యక్షపరచలేదు. వారి జీవితంలో వారి సమస్యల్లోనే సరిపోయింది కానీ ప్రత్యక్షపరచకుండా దేవుని వాక్యాన్ని ఎవరికి తెలియచేయకుండా వారేం చేశారంటే అలాగే ఉండిపోయారు. నేడు క్రైస్తవులుగా ఉంది, లోకానికి మీరు వెలుగుగా, లోకానికి ఉప్పుగా ఉన్నారు. మనకి ఏదైతే యేసుక్రీస్తు వారు సత్యముగా ప్రత్యక్షపరచబడ్డారో అదే సత్యాన్ని ప్రత్యక్షపరచేవారుగా మనం ఉండాలని దేవుడు తన కనికరం చొప్పున మనకి ఈ రక్షణ భాగ్యాన్ని దయచేశాడు.